కోతి ముసలిపై కూర్చుంది. ఇద్దరూ చెరువులో విహరించసాగారు. కొద్దిసేపటి తర్వాత, మిత్రమా, నేను ఉండే చెట్టు అక్కడ ఉంది కదా, మనం మరోవైపుకు వెళ్తున్నాం ఎందుకు? అంది కోతి అమాయకంగా. మిత్రమా, నీకు చెప్పడం మర్చిపోయాను. నా భార్య నీ గుండెకాయను తీసుకొని రమ్మంది. అందుకే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నాను అంది మొసలి. మొసలి కుట్ర కోతికి అర్థమయ్యింది. భయం వేసింది. ఈ ప్రమాదం నుండి ఎలాగైనా బయటపడాలని ఒక ఉపాయం వేసింది. ఎంత పని చేశావు మిత్రమా! ఈ విషయం నువ్వు ముందే చెప్పి ఉంటే బాగుండేది అంది కోతి. ఏమయ్యింది మిత్రమా అన్నది మొసలి. మిత్రమా, నేను ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నా గుండెను చెట్టు కొమ్మకి తగిలించి వస్తాను. ఇప్పుడు నా గుండెను చెట్టు కొమ్మకు వేలాడేసి వచ్చాను అంది కోతి అమాయకంగా. ఇప్పుడెలా మిత్రమా? నీ గుండెకాయను తీసుకొస్తానని నా భార్యకు మాటిచ్చాను. తీసుకెళ్ళకపోతే కొడుతుంది అన్నది ముసలి కంగారుగా. ఎందుకు మిత్రమా అంత బాధపడుతున్నావు? నన్ను చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళు, నేను గుండెకాయను తీసుకుంటాను. అది తీసుకొని మీ ఇంటికి వెళ్ళవచ్చు కదా అంది కోతి. ముసలి కోతిని తన వీపుపై ఎక్కించుకొని మామిడి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే కోతి ఒక్కసారిగా ఎగిరి చెట్టు కొమ్మపై దూకింది. మిత్రమా, గుండెను తీసుకొని తొందరగా రా, వెళ్ళాలి అంది మొసలి. ఓ ముసలి, నీతో స్నేహం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నీతో స్నేహంగా ఉన్నందుకు నీ భార్య నన్ను చంపడానికి సిద్ధమయ్యింది. అయినా ఎవరైనా గుండెను చెట్టు మీద పెడతారా వెర్రివాడా? ఇక వెళ్ళు అంది కోతి కోపంగా. తన భార్య మాటలు విని మంచి మిత్రుణ్ణి కోల్పోయింది ముసలి. తల దించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది.